హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన రఘుతాత సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. రవీంద్ర విజయ్, దేవదర్శిని, ఎంఎస్ భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కేజీఎఫ్ లాంటి సినిమాని నిర్మించిన హొంబాలా ఫిలిమ్స్ నిర్మించింది. తమిళ్లో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా కథ ఏంటి అంటే, కాయల్విలి పాండియన్ బ్యాంక్ ఎంప్లాయ్ అయితే అమ్మాయికి హిందీ మీద అంత ఇష్టం ఉండదు. హిందీ ఇంపోజిషన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. చాలా రెబల్, ఫెమినిస్ట్ కూడా. వాళ్ళ తాతగారు లాగే ఆ అమ్మాయి కూడా పోరాటాలు అవి ఇష్టపడుతూ ఉంటుంది. ఈ సినిమా 1970లో జరుగుతూ ఉంటుంది. అయితే ఆమె జీవితంలోకి తమిళ్ సెల్వన్ అనే ఒక ఇంజనీర్ వస్తాడు. అక్కడి నుంచి ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. ఆమె అతన్ని పెళ్లాడాలి అనుకుంటుంది. అంత అర్జెంట్ గా ఎందుకు పెళ్లాడాలి అనుకుంటుంది? హిందీ అంటే ఇష్టం లేని కాయల్విలి హిందీ ఎగ్జామ్ రాయడానికి ఎందుకు సిద్ధపడింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఒక మంచి సబ్జెక్ట్ ని, మంచి మెసేజ్ని ఇస్తుంది. చూస్తున్నంతసేపు మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కాస్ట్యూమ్స్ కానీ, పాతకాలం నాటి ప్రాప్స్ కానీ, ఇళ్ళు గాని ఆర్ట్ డైరెక్టర్ చాలా అందంగా చూపిస్తాడు. తెర మీద ఫోటోగ్రఫీ కూడా అంతే అద్భుతంగా చూపిస్తారు. ఇక కీర్తి సురేష్ ఆ పాత్రను అద్భుతంగా పోషించింది. ఆ పాత్రకు ఆమె కరెక్ట్ అనిపించేలా పోషించింది. ఆమెతో పాటు దేవదర్శిని అందించిన కామెడీ కూడా బాగుంటుంది. ఇక రవీంద్ర విజయ్ తో కీర్తి సురేష్ కుండే రొమాంటిక్ ట్రాక్, ఆ తర్వాత రవీంద్ర విజయ్ ఎవరు అని తెలుసుకున్న తర్వాత కీర్తి సురేష్ ఇచ్చే రియాక్షన్స్ అదిరిపోతాయి. ఎంఎస్ భాస్కరన్ తాత పాత్రలో బాగానే చేశారు. సామి విలనిజం పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఒక మంచి సినిమా, మంచి మ్యూజిక్ తో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో. సీన్ రోలాండ్ చాలా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. గుడ్ నైట్ సినిమా తర్వాత ఈ సినిమాలో ఆయన ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది అని చెప్పలేం కానీ సినిమాకి హెల్ప్ అయ్యేలాగే ఉంది. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాని అస్సలు మిస్ కావద్దు. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులో డబ్ అయి రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి తెలుగు ప్రేక్షకులు. సుమన్ కుమార్ దర్శకత్వం బాగుంది. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలు మరిన్ని తీస్తే అతను మంచి డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.